ఏపీలో ఎలక్షన్స్ అయితే రాబోతున్నాయి కదా, నెక్స్ట్ ఏ ప్రభుత్వం వస్తే మరి ఏపీలో ప్రజలకు మంచి జరుగుతుంది? టీడీపీ. టీడీపీ వల్ల అంటే ఇప్పుడు వచ్చే ఉద్యోగ అవకాశాలు ఏ విధంగా ఉంటాయి అనుకోవచ్చు? ఈ వైసీపీ మీద కొంచెం బెటర్ దాన్ ఉద్యోగాలు వస్తాయి. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ కి అన్యాయం జరిగింది, 21 సీట్లు ఇచ్చేసి అన్యాయం చేశారు అని అంటున్నారు. అట్లేం లేదండి, వాళ్ళ ప్లానింగ్స్ వాళ్ళకి ఉంటాయేమో. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి చేస్తున్నారు కదా, సో ఎన్ని వరకు ఓట్స్ రావచ్చు? 1 lakh మెజారిటీ వస్తుంది. ఫేక్ ఈవీఎం కూడా దింపారని చెప్పి నిన్న అల్జల్ చేసింది న్యూస్, మరి ఎంతవరకు కరెక్ట్ అనుకోవచ్చు? అది చెప్పలేం, లాస్ట్ టైం అయింది అన్నారు, మరి ఎంతవరకు అది కరెక్ట్ చెప్పలేం, మనం ఇప్పుడు కూడా చెప్పలేం. పవన్ కళ్యాణ్ ఓడించడానికి ఎందుకు ఇంత ఆతృత పడుతుంది వైసీపీ అని అనుకోవచ్చు? చెప్పలేం దానికి. అంటే బేసిక్ గా పవన్ కళ్యాణ్ భయపడుతుంది అనొచ్చా? భయపడుతుంది. ఎందుకు అంత భయం? ఆయన అసెంబ్లీలో అడుగు పెడితే ఏమైతుంది అన్న భయమా, లేకపోతే ఏంటి? అడిగే వాళ్ళు లేదు కదా అసెంబ్లీలో ప్రెసెంట్ అయితే. పవన్ కళ్యాణ్ వస్తే అడుగుతాడు అనేది ఒక ఇది ఉంటది కాబట్టి. సో అంటే ఇప్పుడు టీడీపీ కూటమిలో ఎన్ని సీట్లు రావచ్చు అని అనుకుంటున్నారు? 115, 100 to 115. మరి జగన్ గారి కన్నా 60. సో అంటే జగన్ గారు ఇచ్చిన పథకాల్లో మీకు నచ్చిన పథకాలు ఏంటి? మాకు ఇచ్చినవా అన్ని వేస్ట్. అన్ని వేస్ట్. అంటే ఎక్కడ మైనస్ అయిందని అనుకోవచ్చు? జాబ్లు ఇస్తే పథకాలతో ఏం చేసుకుంటారు? వై నాట్ 175 అని చాలా ధీమాగా చెప్తున్నారు. 175 కి 175 వచ్చే ఏమన్నా ఉందా ఛాన్స్? రాదు. ఓకే, థ్యాంక్ యూ.